ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ కు బ్రేకులు పడుతున్నాయా? బాలకృష్ణ అంటే తమన్, తమన్ అంటే బాలయ్యగా మారిన వేళ ఈ హిట్ కాంబో విడిపోతుందా? తమన్ లేకుండా బాలయ్య మూవీ ఎలా ఉండబోతోంది? స్పీకర్లు పగలగొట్టే తమన్ను రీప్లేస్ చేసేదెవరు? వాచ్ ది స్టోరీ. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ ఫ్లాప్ మూవీ డిక్టేటర్ తో మొదలయ్యింది. ఆ తర్వాత అఖండతో మళ్లీ కలిస్తే గూస్ బంప్స్ బీజిఎం ఇచ్చాడు. అఖండ హిట్ కు తమన్ రీ రికార్డింగ్ ప్లస్ అయ్యింది. ఆ తర్వాత బాలయ్య సినిమా అంటే తమనే మ్యూజిక్. ఇలా ఈ ఇద్దరి కాంబోలో వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు వచ్చాయి. అయితే అఖండ 2 మాత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. బాలకృష్ణ తమన్ కాంబోలో వరుసగా 4 హిట్స్ పడ్డాయి. డాకు మహారాజు కథలో కొత్తదనం లేకపోయినా తమనిచ్చిన బ్యాక్ గ్రౌండ్స్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. బాబీ స్టైలిష్ మేకింగ్ కు మించి బీజిఎం ఇచ్చాడు తమన్. దీంతో నందమూరి ఫ్యాన్స్ తమన్ ఇంటి పేరు మార్చేసి నందమూరి తమన్ ను చేశారు. అయితే సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య ఎన్బీకే తమన్ అని పిలిచాడు. గోపీచంద్ మలనేని బాలయ్య సినిమాకు కూడా తమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. బాలయ్య తమన్ కాంబోలో ఇది వరుసగా 6వ మూవీ కాగా ఈ ఇద్దరి కలయికలో 7వ సినిమా ఇది. గోపీచంద్ మలనేని మూవీ తర్వాత బాలయ్య కొరటాలకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నాడు. తమన్ ప్లేస్ లో అనిరుద్ధ్ వస్తున్నాడు అని తెలిసిందే. బాలకృష్ణ కొరటాల సినిమాకు తమన్ని కాదని అనిరుద్ధ్ ను తీసుకుంటున్నారని తెలిసి నందమూరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తమన్ ప్లేస్ లో మరో మ్యూజిక్ డైరెక్టర్ ని ఊహించుకోలేకపోతున్నారు. జస్ట్ ఫర్ చేంజ్ కోసం దర్శకుడు సినిమాకు 10 కోట్ల దాకా తీసుకునే కాస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ వైపు మొగ్గు చూపుతున్నాడని తెలిసింది. బాలకృష్ణ కొరటాల సినిమాకు అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కొరటాల లాస్ట్ మూవీ దేవరను అనిరుద్ధ్ మ్యూజికల్ హిట్ చేశాడు. దీంతో కొరటాల మరోసారి అనిరుద్ధ్ వైపు మొగ్గు చూపుతున్నాడు అని తెలిసింది. బాలయ్య కొరటాల సినిమాకు అనిరుద్ధ్ లేదంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చే అవకాశం ఉంది. కొరటాల ఫస్ట్ మూవీ మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు దేవిశ్రీని మ్యూజిక్ ఇచ్చాడు. శ్రీమంతుడు జనతా గ్యారేజ్ ను మ్యూజికల్ హిట్ చేశాడు. అయితే చిరంజీవి మణిశర్మను రికమెండ్ చేయడంతో కొరటాల దేవిశ్రీ కాంబోకు బ్రేక్ పడింది. బాలయ్య దేవిశ్రీ కాంబోలో వచ్చిన లెజెండ్ సూపర్ హిట్ అయ్యింది. ఇలా దేవిశ్రీ అటు కొరటాలకు ఇటు బాలయ్యకు కలిసొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ ప్రస్తుతం ఎల్లమ్మ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలు తగ్గించుకొని హీరోయిజం పై ఫోకస్ పెట్టాడు. మరి ఇలాంటి టైంలో బాలయ్య కొరటాల మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. లేదంటే దేవరతో ఎలాగూ అనిరుద్ధ్ కలిసి రావడంతో హిట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కే కొరటాల ఓటేస్తాడేమో చూడాలి మరి.